ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 16వ తారీఖున జరగబోయే మ్యాచ్ నెంబర్ 122 హర్యానా స్టీలర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్యానా స్టీలర్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే క్వాలిఫై అవుతారా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీములు వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. పట్నా పైరేట్స్ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్తో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే యూపీ యోధాతో జరిగిన మ్యాచ్లో గెలిచి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 10 మ్యాచ్లు జరగగా పట్నా పైరేట్స్ 5 మ్యాచ్లో విజయం సాధిస్తే హర్యానా స్టీలర్స్ 4 మ్యాచ్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సీజన్ 10 పాయింట్స్ టేబుల్లో ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్ మొత్తం 21 మ్యాచ్లు ఆడిన పట్నా పైరేట్స్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించి 7 మ్యాచ్ల్లో ఓడిపోయి 3 మ్యాచ్లు టైగా ముగించుకొని 68 పాయింట్లతో 4వ ప్లేస్లో కొనసాగుతుంది. అదేవిధంగా హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 18 మ్యాచ్లు ఆడిన హర్యానా స్టీలర్స్ 11 మ్యాచ్ల్లో విజయం సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయి 1 మ్యాచ్ టైగా ముగించుకొని 60 పాయింట్లతో 6వ ప్లేస్లో కొనసాగుతుంది. హర్యానా స్టీలర్స్ ఈ మ్యాచ్లో గెలిస్తే క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫై కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న టీం హర్యానా స్టీలర్స్. అన్ని టీములు ఈ సీజన్లో 22 మ్యాచ్లు ఆడవలసి ఉండగా అన్ని టీములు 20 మ్యాచ్లు ఆడి ఉన్నాయి. హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే 18 మ్యాచ్లే ఆడింది. కాబట్టి మిగిలి ఉన్న 4 మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్ 2 మ్యాచ్లు గెలిస్తే క్వాలిఫై అయిపోతారు. 7th ప్లేస్లో ఉన్న బెంగాల్ వారియర్స్ 55 పాయింట్లతో ఉంది. కాబట్టి వాళ్ళకి 1 మ్యాచ్ మిగిలి ఉంది. ఆ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ ఒకవేళ విజయం సాధిస్తే 60 పాయింట్లకు చేరుకుంటారు. హర్యానా స్టీలర్స్ ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి 2 మ్యాచ్ల్లో గెలిస్తే హర్యానా స్టీలర్స్ కంఫర్ట్గా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిపోతారు. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. హర్యానా స్టీలర్స్ స్టార్టింగ్ 7: సిద్ధార్థ్ దేశాయ్ రైడర్, వినయ్ రైడర్, శివం పటారే రైడర్, మోహిత్ నందల్ రైట్ కవర్ డిఫెండర్, జైదీప్ లెఫ్ట్ కవర్ డిఫెండర్, రాహుల్ సెత్పాల్ రైట్ కార్నర్ డిఫెండర్, మోహిత్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. పట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7: సచిన్ రైడర్, సందీప్ కుమార్ రైడర్, ఎం సుధాకర్ రైడర్, మయూర్ కదం రైట్ కవర్ డిఫెండర్, ఎం బాబు లెఫ్ట్ కవర్ డిఫెండర్, క్రిషన్ డిఫెండర్, అంకిత్ ఆల్రౌండర్. ఈ రెండు టీంల రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్ వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ పరంగా చూసుకున్నట్లయితే పట్నా పైరేట్సే పైచేయింది. రీసెంట్ ఫామ్ పరంగా చూసుకున్నట్లయితే పట్నా పైరేట్స్ 4 మ్యాచ్ల్లో గెలిచి వస్తున్నారు. 1 మ్యాచ్ టైగా ముగించుకొని వస్తున్నారు. అదేవిధంగా హర్యానా స్టీలర్స్ చూసుకున్నట్లయితే 4 మ్యాచ్ల్లో గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డు పరంగా చూసుకున్నట్లయితే పట్నా పైరేట్సే పైచేయి ఉంది. మరి ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో 1 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ పట్నా పైరేట్స్పై విజయం సాధించి రివెంజ్ తీర్చుకొని క్వాలిఫై అయిపోతుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.